హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోతున్నాం బెండకాయ కొబ్బరి ముక్కల పులుసు. సో చూడండి, కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో: ఉల్లిపాయలు, కరియాపత్తా, ఎండుమిరపకాయలు, అల్లం, తెల్లుల్లి, నెక్స్ట్ బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, పుల్లని కమ్మని బెండకాయ పులుసు చేద్దాం. నెక్స్ట్ ముందుగా మనం నానబెట్టుకొని ఉంచిన చింతపండు పులుసు, దాని తర్వాత బెల్లం, దాని తర్వాత పోపు దినుసులు. ఇప్పుడు మనం ఫస్ట్ కళాయి వేసుకొని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి ఉల్లిపాయ, నెక్స్ట్ రెడ్ చిల్లీ వేసుకుని కరియాపత్తా వేసుకుని ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై చేసుకున్నాక రెడ్డిష్ కలర్ వచ్చినంత వరకు మనం వేపుకోవాలి. ఈరోజు నేను తెలుగులో వ్లాగింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది తెలుగు డిష్ కాబట్టి. ఇప్పుడు మనం ఇందులో అల్లం, తెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చా దంచి వేద్దాము. ఎక్కువ గ్రైండింగ్ అక్కర్లేదు, సో మనం ఇలా దంచుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇది యాడ్ చేద్దాం. అల్లం, తెల్లుల్లి స్మెల్ పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తెలుగు వాళ్ళందరి ఇంట్లో ఈ పులుసులు అవి అవుతూనే ఉంటాయి. సో ఇది కొంచెం మా వెరైటీలోని, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సో ఇది మనం కొంచెం ఫ్రై చేసుకుందాం స్మెల్ పోయేదాకా. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి అన్నం, పుల్లని పులుసు చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. మనకి రెడ్డిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం 1 టేబుల్ స్పూన్ హల్దీ, పసుపు, క్వాంటిటీ బట్టండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఈ రెండు వేసి ఫ్రై చేసుకుందాం. కొంతసేపే ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం కట్ చేసిన కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ టమాటో ముక్కలు, నెక్స్ట్ బెండకాయలు వేసి మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై చేయాలి, కొంచెం ఏగేదాకా. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం యాడ్ చేద్దాం సాల్ట్ తగినంత. కొంచెం ఎక్కువగానే వేయండి, ఎందుకంటే మనకి చింతపండు పులుసు ఉంది కాబట్టి. సో దీనికి మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచిన పులుసుని వేసుకుందాం. చింతపండు పులుసుని వేసుకుని బాగా మరగనిద్దాం. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. చూడండి, బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేద్దాం. బస్ ఇప్పుడు 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది గుమగుమలాడే పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.